నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు 5 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటకంలోను, చంద్రుడు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలో బలహీన స్థితిలో సంచారంలో ఉన్నాడు. గురుడు వృషభ రాశిలో వక్రస్థితిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తుండగా రాహు మేషంలోను, కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. ఉపగ్రహాలు అంత పవర్ఫుల్ గా ఈ రోజైతే కనిపించట్లేదు. అయితే మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక న్యాయపరమైన అంశాలలోనూ విషయాల్లోనూ వీళ్ళు జయం సాధిస్తారు. వాణిజ్యంలో శ్రమ ఎక్కువ ఉంటుంది, లాభాల శాతం తక్కువ ఉంటుంది. కుటుంబంలో పునరాలోచనలు అవసరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. ఒక ఆలోచనకి 2 సార్లు 3 సార్లు ఆలోచన చేసుకుని అప్పుడు నిర్ణయానికి వచ్చినట్టయితే మంచిదిగా చెప్పడం జరిగింది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు ఏం వేసుకున్నా ఈ రోజు సక్సెస్ అవుతుంది. అయితే చంద్రుడి యొక్క శక్తి బలంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏ నిర్ణయాలైనా తీసుకున్నా, మానసికంగా కానీ ఏదైనా నిర్ణయాలు కానీ తీసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, పాలును ఈరోజు ఎవరికైనా దానం చేయడం కానీ, గుళ్ళో పాలను ఇవ్వడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక వ్యవహారాల్లో మంచి ప్రగతిని సాధించడంతో పాటు గతంలో కన్నా మెరుగ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కార్యాలయాలలో మంచి గుర్తింపు వస్తుంది. అంటే మీరున్న ఏ ప్రదేశంలోనైనా సరే మంచి గుర్తింపుతో పాటు స్థానచలనాలు కూడా చోటు చేసుకుంటాయి. గృహంలో మార్పు కూడా ఒక చర్చకు వచ్చేటట్టుగా కనిపిస్తోంది. ప్రేమ విషయాల్లో కొంత స్పష్టత లేదు, దాన్ని జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తలు పాటించుకోండి. ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు, అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు శివాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు గ్రహరీత్యా గోచార రీత్యా పొందే అవకాశాలు కనబడుతున్నాయి. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ రోజు శారీరకంగా ఉల్లాసంగా ఉండబోతున్నారు. మీ యొక్క కళలను సాకారం చేసుకోవడము, అంటే మీ గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ మీరు సాకారం చేసుకునేటట్టుగా కనబడుతోంది. ఉద్యోగ సంబంధమైన మార్పులకు కొంచెం అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క స్థానం నుంచి వేరే స్థానాలకు వెళ్ళడము, వేరే ఊరికి వెళ్ళడము, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, ఇలాంటి అంశాలు ఈ రోజు మీకు జరిగే అవకాశం కనబడుతోంది. రహస్య వ్యయాలు కూడా ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తరువాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు అయితే కనిపించట్లేదు, అయినప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు ఆకుపచ్చ వస్త్రధారణ చేసి కనుక వెళ్ళినట్టయితే సానుకూలంగా మీకు జయాలు కలిగేటట్టుగా గోచరిస్తోంది.